హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మాస్టర్ క్లాస్ తెలుగు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభవార్త రావడం జరిగిందండి. రైతు రుణమాఫీకి సంబంధించి అదిరిపోయే శుభవార్త, అదిరిపోయే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వివరాలు అయితే చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్న రుణమాఫీ సంబంధించి మంత్రి బట్టి విక్రమార్క కీలకమైన ప్రకటన చేశారు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ కోసం త్వరలోనే కార్యాచరణ మొదలు పెట్టనున్నట్లుగా ప్రకటించారు. 6 గ్యారెంటీల్లో భాగంగా రైతులకు ఏటా 15,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయము, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు, అలాగే వరి పంటకు సంబంధించి క్వింటాలకు 500 రూపాయల చొప్పున కాంగ్రెస్ పార్టీ బోనస్ ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ హామీలో భాగంగా వచ్చే వానాకాలం సీజన్ నుంచి కూడా రైతు భరోసా కింద ఈ యొక్క పెట్టుబడి సాయాన్ని 15,000 రూపాయలకి పెంచబోతున్నారు. అలాగే కౌలు రైతులు కూడా రైతు భరోసాను అందించబోతున్నారు. అయితే తాజాగా రుణమాఫీకి సంబంధించి కూడా 2 లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకున్నటువంటి రైతులందరికీ సంబంధించి రుణమాఫీ అమలు చేసేందుకు తొందరలోనే కసరత్తు అయితే ప్రారంభిస్తామని, సో దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే కూడా నిర్వహిస్తారని చెప్పేసి మనకి తాజాగా మంత్రి బట్టి విక్రమార్క గారు అయితే కీలకమైన ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. సో రైతు సోదరులందరూ కూడా గమనించాలి.